వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిసి నల్ల కండువాలతో అసెంబ్లీ సమావేశాలకు తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దానికి నిరసన తెలుపుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ నాయకులంతా నల్ల కండువాలతో అసెంబ్లీ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ లోపలికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఎమ్మెల్సీలను అడ్డుకుని వాళ్ళ చేతుల్లో ఉన్న కాగితాలను చించివేశారని జగన్మోహన్ రెడ్డి పోలీసులపై వాగ్వాదానికి దిగి వాళ్ళను హెచ్చరించడం కూడా జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడడం సహజం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ విధంగా ఎమ్మెల్సీలలో చేతుల్లో ఉన్న కాగితాలను చించేయటం అప్రజాస్వామికం అని ఆయన పోలీసులతో మాట్లాడటం జరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. అధికారం అంటే అసెంబ్లీ చెప్పే అధికారం చెప్పే అధికారం ఇచ్చాం మేము. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు పుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం యావదిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. అధికారం అంటే అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు నల్ల కండువాలతో వెళ్ళడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని 500 పైగా ప్రైవేట్ ఆస్తులు, దాదాపు 400 పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, 300కు పైగా ఆ హత్యాయత్నాలకు దిగబడ్డారని, 31 హత్యలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు ముందు ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ప్రసంగానికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో వెళ్ళడం కూడా జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్లు ఇక ముందు కూడా మనకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలా వ్యవహరిస్తాయి, టీడీపీ శ్రేణులు దీన్ని ఎలా ఎదుర్కొంటాయి, ఇవన్నీ కూడా మనం చూడవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 36 హత్యలు జరిగాయి అంటున్నారు, ఏవో మాకు చూపియండి, నేను హోంమంత్రిగా అడుగుతున్నాను, లేకపోతే పులివెందుల జగన్మోహన్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టకూడదు అని ఆమె అనటం, దానికి ప్రతిస్పందనగా అమ్మంటి రాంబాబు గారు, అమ్మా మీరు ఎన్ని కేసులైనా పెట్టచ్చు, మేము ఆధారాలతో సహా వీడియోలతో సహా రెడీగా ఉన్నాము, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, మీరు ఏం చేయదలుచుకుంటే అది చేయండి, మేము ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి గారికే మేము అన్ని ఆధారాలతో సహా మేము వాళ్ళకి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై వివరిస్తాము, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, రాష్ట్రపతి పాలన కోరడం జరుగుతుంది అని అమ్మంటి రాంబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది.